హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఎంత దిగ్భ్రాంతికి గురయ్యామో, ఎంత బాధపడ్డామో, ఆ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారో మనం ఫీల్ అయ్యి బాధపడ్డాము. ఎగ్జాక్ట్గా 1:44 పాకిస్తాన్లో ఉన్న స్థావరాలను కనుక్కొని, ఉగ్రవాదులందరూ ఉండే స్థావరాలను కనుక్కొని వాటి మీద మిసైల్తో దాడి చేసి సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు. మన భారత నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ఈ మూడు కలిసి వాటి మీద దాడి చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే పహల్గామ్ దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ మగవాళ్ళని చంపడం వల్ల వాళ్ళ భార్యల సింధూరాలు కోల్పోయారు కాబట్టి ఆ పేరు మీద ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అండ్ వాళ్ళ చేసిన సాక్రిఫైస్కి వాళ్ళకి నివాళులు అర్పించే విధంగా ఈ ఆపరేషన్ జరిగినందుకు మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ పేరు పెట్టినందుకు, అలాగే ఈ పేరు పెట్టి దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఉగ్రవాదులు స్థావరాలు కనుక్కొని మిగతా పాకిస్తాన్లో ఉన్న వేరే ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది జరగకుండా 100 మందికి పైగా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే హతమార్చడం జరిగింది. దీన్ని దేశం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా ఈ రోజున మనకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడానికి అన్నీ రెడీ చేశారు. మాక్ డ్రిల్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మాక్ డ్రిల్ అని మనకు చెప్పి ఉగ్రవాదులు మాత్రం వెంటనే క్లోజ్ చేశారనమాట. ఇది మోడీ గారి ప్లాన్. అండ్ మన దేశంలో జరుగుతున్న ప్లాన్ ఏంటంటే, అసలు ఆల్రెడీ మనం ఒక స్టెప్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్కే మనం రెడీగా ఉండాలని మాక్ డ్రిల్కి రెడీగా ఉన్నారు. అండ్ ఏది ఏమైనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా భారతీయులందరూ ఒకటైపోతారు. భారతదేశం అంతా మనది అనుకొని భారతదేశానికి సపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరగడం వల్ల చాలామంది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ భర్తను పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ కొడుకును పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ అన్నదమ్ములను పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తిని కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో బాగా ఇష్టమైన వ్యక్తిని ఫ్యామిలీలో ఒక మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో ప్రతి ఫ్యామిలీకి తెలుసు. మనం ఆ ఫ్యామిలీ మనదే అనుకొని మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళందరికీ ఇది చాలా అంటే ఒక సంతృప్తిని కలిగించే ఒక విషయం అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఇంకో ఆర్మీ కానీ, ఈ మూడిట్లో ఉండే ప్రతి ఒక్క మనిషి భారతదేశం మొత్తం నా ఇల్లు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మనిషి నాకు అన్నదమ్ములు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, నా బాబాయిలు, నా మామలు అనే ఫీలింగ్లో ఉంటారు. భారతదేశం మొత్తాన్ని ఒక అవుట్లైన్గా చూసుకొని, అది గుజరాత్ మా బాల్కనీ, లేకపోతే రామేశ్వరం మా పెరడు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ మా ప్లే గ్రౌండ్, లేకపోతే బంగాళాఖాతం, లేకపోతే కలకత్తా మా వంటగది, ఇలా అనుకుంటారు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు మన ఇల్లు, మన అన్న, మన అక్క, మన తమ్ముడు, ఇంతే. కొంతమంది వాళ్ళు కూడా వదిలేస్తారు. చాలా కుచించుకుపోయి బతుకుతున్నాం మనం. ఒక్కసారి ఆర్మీలో ఉన్న వాళ్ళని తలుచుకొని కనీసం మనం మనల గురించి కాకుండా కొంతమంది అయినా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే భారతదేశం బాగుపడుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ జరగడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ జరిగే వారంలో కూడా భారతదేశం గెలిచి పాకిస్తాన్కి మంచి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.